అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమికి మనం చేసుకునే చిక్కుడు కాయలతోని రథాన్ని ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. దీనికోసం ఇక్కడ 7 చిక్కుడుకాయలు తీసుకున్నాము. నీట్‌గా ఉన్నవి 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. అంటే సూర్యుని రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదా! సో అలా 7 గుర్రాలకి గుర్తుగా ఇలా 7 చిక్కుడుకాయలతోని రథం చేసుకుంటున్నాం. ఇలా ఒక 4 చిక్కుడుకాయలు మాత్రం సేమ్ సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఇంకా టూత్ పిక్స్ అన్నా లేకపోతే అగరబత్తి పుల్లలైనా సరిపోతుంది. నేను టూత్ పిక్స్ తీసుకున్నాను. సో సేమ్ సైజులో ఉన్న చిక్కుడుకాయలు రెండింటిని ఇలా గుచ్చుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పువ్వు పెట్టుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. ఈ టూత్ పిక్ గుచ్చుకునేటప్పుడు గింజ ఉన్న దగ్గర గుచ్చుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా నిలబడుతుంది. అంటే చిక్కుడుకాయ హోల్ పడకోకుండా. సో గింజలు ఉన్న దగ్గర చూసి గుచ్చుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అటు అంచుకి ఇటు అంచుకి చిక్కుడుకాయలని గుచ్చుకోవాలి. ఫస్ట్ ఒక 2 కలిపి ఒకటిగా, ఇంకొక 2 కలిపి ఇంకొకటిగా చేసుకోవాలి. ఇది ఒకటి కింది వైపు కోసం, ఇప్పుడు ఇంకొకటి పైన వైపు దానికోసం చేద్దాం. ఇలా మధ్యలో పువ్వు అడ్డంగా గుచ్చుకుంటే మనం ఎటు కావాలన్నా ఆ పువ్వుని తిప్పుకోవచ్చు. సో కనిపించేలాగా నిండుగా ఉంటుంది. కిందది ఒక పార్ట్ అయిపోయింది. సో పైనది కూడా సేమ్ అవే సైజులో ఉన్న చిక్కుడుకాయలతోని సేమ్ అలానే చేసుకోవాలి. అంటే ఇది రథంకి కింద వైపు పైన వైపు అన్నమాట. ఇలా రెండో దాన్ని కూడా సేమ్ గుచ్చుకోవాలి. సేమ్ సైజులో తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్ ఉంటుంది. సో ఇలా పువ్వుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా 2 రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని కలిపి పెట్టుకోవడానికి కూడా టూత్ పిక్సే వాడుతున్నాము. టూత్ పిక్స్తో జాయిన్ చేసుకోవాలి. హైట్ ఎక్కువ కావాలనుకుంటే అగరబత్తి పుల్లలు పెట్టుకోవచ్చు. పైన వైపు ఏమో లోపల సైడ్కి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం టూత్ పిక్స్ పెట్టుకున్నాం కదా, దానికి లోపల సైడ్, కింద వచ్చేసేసి బయట సైడ్కి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇలా రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా పెట్టేసుకుందాం అలానే. ఇప్పుడు ఇలా రథంకి కింద పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పైనవి రెడీ చేసుకోవాలి. ఇంకొక 3 చిక్కుడుకాయలు తీసుకోవాలి. ఒక 2 ఒకే సైజులో, ఇంకొకటి కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి. సో 3 పైన పెడతాం గోపురం లాగా. సేమ్ సైజు ఉన్నవి అటొకటి ఇటొకటి పెట్టుకొని ఇలా పెద్దగా ఉన్నదాన్ని మధ్యలో పెట్టి అటు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా 3 కలిపి గుచ్చుకొని ఎక్స్ట్రా టూత్ పిక్ తర్వాత కట్ చేసుకోండి. సో ఫస్ట్ దీన్ని 2 అంచులకి ముందు సైడ్ కనిపించేలాగా 2 అంచులకి పెట్టేసుకొని ఫస్ట్ 2 అంటే చిన్నగా పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలు 2 ముందు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా అటు ఇటు గుచ్చేసుకోవాలి. ఆల్రెడీ మనం పెట్టిన టూత్ పిక్ ఉంది కదా, దానికే గుచ్చేస్తే సరిపోతుంది. సో పువ్వులు మీకు కనిపించేలాగా, అంటే మనం చూడగానే కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వెనకాల ఇంకొకటి పెద్దగా ఉన్న చిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని సెంటర్లోకి పిన్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా పుల్లని తుంచేసుకోవాలి. చిన్నగా తీసుకొని డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనికి పైన కూడా మళ్ళీ పువ్వు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది పుల్లలు. అంటే లోపల వైపుకి, బయట వైపుకి అడ్జస్ట్ చేసుకొని గుచ్చుకోవాలి. ఇప్పుడు వీటికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకొక 2, 3 పువ్వులు పైనుంచి పూజ చేసేటప్పుడు పెట్టినా కూడా అస్సలు జరగదు, విరగదు, వంకర పోదు. స్ట్రాంగ్‌గా అలానే ఉంటుంది. అంతే, చూసారా ఎంత అందంగా ఉందో కదా. ఇంకా కొంచెం హైట్ కావాలి, పెద్దగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ టూత్ పిక్స్ బదులు అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, వాటితో పెట్టుకుంటే కూడా ఇంకా పెద్దగా వస్తుంది. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఈ రథాన్ని ప్లేట్లో గోధుమలు వేసి దాంట్లో పెట్టి సూర్యుడిని ఆవాహన చేసి పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.